డెలివరీ అయిన తర్వాత మొదటి 6 వారాల్ని పోస్ట్‌పార్టమ్ పీరియడ్ అంటారు. జన్మనిచ్చిన తల్లి ఈ ఫేజ్‌లో చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. ఇది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. దీనికి గల చాలా కారణాలు ఉండొచ్చు. దీని తీవ్రతని బట్టి దీన్ని పోస్ట్‌పార్టమ్ బ్లూస్, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్, పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అని కూడా డిఫరెంట్ ఫేజెస్‌లో ఉంటుందన్నమాట. ఒక్కోసారి బేబీ అంటే విరక్తి చెందడం అట్లా కూడా ఉంటుంది. దాన్ని పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అంటారు. దానికి మీరు డాక్టర్‌ని సంప్రదించాలి. తల్లి గురయ్యే స్ట్రెస్‌లో కొత్తగా వచ్చిన బాధ్యతలతో బేబీకి సరిగ్గా చూసుకోగలమా? బేబీకి ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయా? లేదంటే బేబీకి పాలు సరిగ్గా సరిపోతున్నాయా? ఇలాంటివే కాకుండా స్పెసిఫిక్‌గా స్లీప్ డిప్రైవేషన్ కూడా ఉంటుంది. బేబీ గంటకి లేచి పాలు తాగుతున్నప్పుడు తల్లికి ప్రాపర్‌గా స్లీప్ ఉండకపోవడం వల్ల ఈ మూడ్ స్వింగ్స్ రావడము, కొంచెం ఆ డిప్రెషన్ రావడం అనేది ఉంటుంది. ఇది చాలా క్వైట్ న్యాచురల్. సో ఇనీషియల్లీ దీని తీవ్రత తక్కువ ఉన్నప్పుడు ప్రాపర్‌గా దీన్ని అడ్రెస్ చేయొచ్చు. తీవ్రత ఎక్కువైనప్పుడు డెఫినెట్‌గా డాక్టర్‌ని విజిట్ చేయాలి. ఈ స్పెసిఫిక్ పోస్ట్‌పార్టమ్ బ్లూస్ అనేవి ఎలా తగ్గించుకోవాలంటే తల్లికి కొంచెం మెంటలీ సపోర్ట్ ఇవ్వడము, తల్లి కొంచెం రెస్ట్ ఇవ్వడము, కుటుంబ సభ్యులు, హస్బెండ్ కొంచెం మానసికంగా తనకి ధైర్యం చెప్పడము, ఇలాంటివి చేస్తున్నప్పుడు తను కొంచెం ఎమోషనలీ సపోర్టివ్ ఉన్నప్పుడు ఈ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు.